వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి, లేదంటే మీ బ్యాంక్స్ ఖాళీ అవ్వే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరితోటైనా వాట్సాప్ లో చాట్ చేయాలి అంటే వాళ్ళ నెంబర్ తీసుకుని చాట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫ్యూచర్ ని తీసుకొచ్చింది. మనం ఎలాగైతే టెలిగ్రామ్ లో ఒక యూజర్ నేమ్ ని క్రియేట్ చేసుకొని అవతల వాళ్ళతో చాట్ చేస్తున్నామో సేమ్ అదే ఫ్యూచర్ ఇప్పుడు వాట్సాప్ లోకి వచ్చింది. ఇది వినగానే మీకు ఏమనిపిస్తుంది? ఇది ఒక కూల్ ఫ్యూచర్. ఇప్పుడు నుంచి ఎవరితో అయినా అనోనమస్ గా వాట్సాప్ లో కూడా చాట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మనలాంటి ప్రజలకి ఇది ఒక ఫ్యూచర్ మాత్రమే, కానీ స్కామ్స్టర్స్ కి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ అని, కస్టమర్ కేర్ అని, అఫీషియల్ హెల్ప్ లైన్ అని వాళ్ళకి నచ్చిన యూజర్ నేమ్ ని క్రియేట్ చేసుకుని మనలాంటి ప్రజల్ని మోసం చేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి వాట్సాప్ లో ఎవరైనా ఏదైనా కొత్త యూజర్ నేమ్ నుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసుకుని మాత్రమే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేయండి. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాట్సాప్ ని ఈ యూజర్ నేమ్ ఎందుకు తీసుకొస్తున్నారు అని క్వశ్చన్ చేశారు. సో దానికి వాట్సాప్ ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి.